నమస్తే. నేను మీ జయచంద్ర. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతోనైతే మీ ముందుకు వచ్చిన. నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడైతే జూన్ మొదటి వారం నడుస్తుంది. కానీ మా దగ్గరనైతే వాతావరణంలో ఎలాంటి మార్పు లేదు. చూడండి, బయట ఎండ అయితే ఎంత భయంకరంగా ఉందంటే, ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 10:30, 11 ఆ మధ్యలో అవుతుంది. కానీ సూర్యనారాయణుడు అయితే తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అసలు ఎండలు తగ్గే ప్రసక్తే లేదు. ప్రొద్దున కొంచెం చల్లగా వస్తుంది, సాయంత్రం కాగానే గాలి మేఘాలు వర్షం వస్తుంది కావచ్చు అనేటట్టు అవుతుంది. కానీ వర్షం రాకుండానే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. సూర్యభానుడు ఎప్పుడు శాంతిస్తాడో, వరుణదేవుడు ఎప్పుడు కరుణిస్తాడో తెలియదు. కానీ ఈ ఎండలు తట్టుకోవడం అయితే చాలా కష్టంగా ఉంది. ఏంటంటే ఏదో టీవీలో చెప్తాను ఎల్ నీనో అంటాను. ఆ ఎల్ నీనో ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఈ వాతావరణం నార్మల్ స్థితికి ఎప్పుడు వస్తుందో, కానీ చాలా కష్టంగా ఉంది. ఎండలుంటే ఇట్లున్నది, నీడ కాస్తే మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది. ఎండ నీడ అంతా దేవుడు మాయ. ఇంకా ఈ మాయ నా భగవంతుడికే వదిలేద్దాం. కానీ ఈరోజు అయితే నేను చాలా స్పెషల్ టేస్టీ వంట చేయబోతున్నా. ఏంటిదంటే దాదాపు చాలామంది మన తెలుగు వాళ్ళు అందరూ చేసుకునేదే. ఇంక నేను స్పెషల్ అని చెప్తాను, కానీ ఆ వీడియో చూసిన తర్వాత మీకు నార్మలే అనిపిస్తుంది కావచ్చు. ఈరోజు శనివారం చాలామంది మన తెలుగు వాళ్ళమైతే చేసుకునేది ఏంటంటే పప్పు చారు రెసిపీ. పప్పు చారును నేను ఈరోజు మా తెలంగాణ స్టైల్లో మేము ఎట్లా వండుకుంటాం అనేది మీకు చూపిస్తా. వంట చేస్తా అని చెప్పి బస్తాను చూపిస్తాను అని అనుకుంటాను కావచ్చు. ఈరోజు వంటకు సంబంధించిన పప్పు అయితే ఈ బస్తాలనే ఉంది. ఈ చూడండి, ఇదే కందిపప్పు. ఇది మన పంట పప్పు. మా ఫ్రెండ్ వాళ్ళ వియ్యపురాలు పంపించింది. ఈసారి అయితే ఊరు నుంచి వెళ్ళి మంచిగా పట్టించి పంపించింది. కాకపోతే తనకు టైం లేకపోవడం వల్ల ఇట్లా చెరగలేదు. అందుకే కొంచెం ఇట్లా పొట్టు ఇంకా ఇట్లా పౌడర్ లాగా ఉంది. దీన్ని చెరిగి వాడుకోవాలి. ఇంకా ఈ పని నాకు రాదు, మా మమ్మ వస్తే వేస్తుంది. సాయంత్రం రేపు ప్రొద్దున్న వచ్చి మా మమ్మ అయితే క్లీన్ చేస్తుంది. కానీ ఈరోజు ఈ పప్పుతోని పప్పుచారు వేసుకొని తినాలనిపించింది. అందుకే కొద్దిగా మా ఇద్దరు మందం అయితే ఈరోజు నేను దీన్ని చెరిగి వండుతా. ఇప్పుడైతే ఈ పప్పును బయటికి తీసుకొచ్చి చెరుగుతానా. నాకైతే అంత పర్ఫెక్ట్గా చెరగడం రాదు, కానీ ఈరోజు తినాలనిపించింది కాబట్టి చెరుగుతానా. ఇట్లా చెరుగుతా అంటే మొత్తం పైన ఉన్న పొట్టు ఇంకా ఇది పట్టినప్పుడు వచ్చిన పౌడరు అంతా మంచిగా బయటకైతే పడుతుంది. ఏదో ట్రై చేస్తాను. ట్రై చేయడం అయితే తప్పు కాదు కదా. మా మమ్మీ చూస్తేనైతే ఈ వీడియోని చూస్తే షాక్ అవుతుంది, నువ్వు ఎప్పుడు పప్పు చేయడం నేర్చుకున్నావని. కానీ రావాలి ఇలాంటి కొన్ని పనులు. రేపు మా మమ్మీ చేస్తా అంటే మా మమ్మీ దగ్గర కూర్చొని నేను కూడా చేయడం అయితే నేర్చుకుంటా. చూడండి, కంప్లీట్గా జరిగిన తర్వాత పప్పు అయితే ఇట్లుంది. నిజంగా చాలా అద్భుతమైన కందిపప్పు. ఇవి ఏంటి అంటే తెల్ల కందులు. ఇది తెల్ల కందుల పప్పు. తెల్ల కందులు ఉంటాయి, ఎర్రవి ఉంటాయి. కాకపోతే వాళ్ళ సైడ్ కాగజ్ నగర్ సైడు ఈ తెల్ల కందులు మంచిగా ఉంటాయి. ప్రతి సంవత్సరం అక్కంచెలో తెప్పించుకుంటాం. మీరు నా వీడియోలో కూడా చూసే ఉంటారు. నేను మొన్న బబ్బర్లు ఇసిరిన కదా, అవి కూడా వాళ్ళు పంపినాయి. బబ్బర్లు, చిక్కుళ్ళు, పేసర్లు, కందులు, శనగలు అన్నీ వాళ్ళే పంపిస్తారు. లేట్ చేయకుండా వండేస్తా. ఈ పప్పునైతే ఇప్పుడు కడుగుతా. కడిగి కొద్దిసేపు ఒక 10 to 15 minutes అయితే నానబెడతా. ఎప్పుడు కూడా నేనైతే పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసి అయితే సాంబార్ చేసిన ఇట్లా ముద్దపప్పు చారు చేసుకున్నా. ఉడకబెట్టినప్పుడు వచ్చినంత టేస్ట్ ప్రెషర్ కుక్కర్లో వండినప్పుడు అయితే రాదు. ఇంకా పప్పు మనం ఉడకబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది, మంచిగా అనిపిస్తుంది. చూపిస్తా మీకు కూడా. ఇప్పుడు చారు చేస్తా. పప్పు ఎట్లాగో కడిగి పెట్టేసిన, అది నానేసేపట్ల మిగతా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తా. ఇదైతే చాలా స్పెషల్ చింతపండు. మామూలుగా నాకైతే స్పెషల్ ఎందుకంటే ఇది తీయటి చింతపండు. మొన్న మా చిన్నాడు బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చెట్టుదైతే తీసుకొచ్చుకున్నాం. ఈ చింతపండు అయితే మరీ తీయగా మంచిగా ఉంటుంది. పప్పు చారు విడివిడిగా చేసుకున్నప్పుడు ఈ తీయటి చింతపండుతో చేసుకుంటే చారు మంచిగా ఉంటుంది, పుల్లగా ఉండకుండా.
అందుకే దాచిపెట్టుకున్నా, ఎప్పుడైనా ఇట్లా చారు చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుందని. ఇంకా వేరే నార్మల్గా కూడా చింతపండు తీసుకున్నా కానీ ఇది ఈరోజు చేద్దామని అనుకుంటాను. ఈ తీయటి చింతపండుతోని చారు కొంచెం కూడా పుల్లగా ఉంటుంది, నేను తింటాను కదా బాగుంటుంది. పప్పు నానుతుంది, చింతపండు నానేసిన, నెక్స్ట్ రైస్ కూడా కడిగేస్తా, ఒకేసారి అయిపోతాయి వంటలన్నీ. పప్పు చారు చేయడం అయితే నిజంగా చాలా ఈజీ, అందరు చాలా కష్టం అనుకుంటారు, నాకైతే ఈజీ. సేమ్ టైంలోనే ఒకటేసారి అన్నీ అయిపోతాయి. పప్పు అయితే, చారు అయితే, రైస్ అవుతుంది, దేనికి అదే అయిపోతుంది. ఈరోజు నా ఈ వీడియోలో మీరు కూడా చూడండి. ఇప్పుడైతే రైస్ కడుగుతా, కొద్దిసేపు నానితే అన్నం మంచిగా అవుతుంది, బియ్యాన్ని కడిగేస్తా. 2 గంట అయింది, పప్పు అయితే నానింది. దాని పని అది చేసుకుంటుంది, కొద్దిసేపు అట్లా ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఇంకొక పని చేస్తా, ఏంటిదంటే చారు కోసం అని పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కోస్తా, ఇంకెల్లిపాయలు కూడా పొట్టు చేస్తా. పప్పుకైతే పచ్చిమిర్చి అవసరం లేదు, ఎండు కారపొడి వేసి చేస్తా, చూపిస్తా మీకు. చూపించే ముందు చెప్పడం ఎందుకు కానీ ఇప్పుడైతే వీటిని కట్ చేస్తా. చూడండి, ఈ పప్పు అయితే మంచిగా పొంగొచ్చింది. ఇట్లా పొంగొచ్చినప్పుడు ఏంటంటే మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటే ఏమవుతుందంటే ఇట్లా కిందికి రాకుండా ఉంటుంది. ఆ పొంగ అయితే స్టవ్ మీద పడి అంగడి కాకుండా ఉంటుంది, మళ్ళీ పప్పు కూడా మంచిగా ఉడుకుతుంది. పొంగు చూడండి అక్కడితోనే ఆగిపోతుంది ఆయిల్ వేయడం వల్లనైతే. పప్పు అయితే ఉడుకుతుంది. ఇప్పుడు రైస్ కుక్కర్ బటన్ కూడా ఆన్ చేసిన, రైస్ కూడా అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మా ఎండలో బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. కళ్యామాకు తెంపుకొద్దాం బిల్డింగ్ పైకి వెళ్ళి. మా కళ్యామాకు చెట్టు ఆకైతే నిజంగా చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది, మంచిగా ఈజీగా అందుకోవచ్చు. తెంపడం అయితే చాలా ఈజీ. ఇంకా ఈ కళ్యామాకును ఇట్లా ఆకు తెంపుతా అంటే మంచి వాసన వస్తుంది. ఇది ఎక్కువనవుతుంది ఇంకా పప్పు చారుకి. ఆహాహా, చాలా మంచి వాసన. ఇప్పుడు ఎల్లిపాయ జీలకర్ర దంచుతా. ఈ పప్పులకు చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇది. అసలు ఎల్లిపాయ జీలకర్ర దంచేయకపోతే ఏ పప్పు కూడా టేస్ట్ ఉండదు, మంచి వాసన కూడా రాదు. ఇంకా ఈ ముద్దపప్పులకైతే ఇంకా ఎల్లిపాయ జీలకర్ర దంచి వేస్తే మంచి వాసన వస్తుంది, మంచి రుచి కూడా ఉంటుంది. ఎల్లిపాయ జీలకర్ర లేకుండా పప్పును అస్సలు ఊహించలేం కూడా. ఎల్లిపాయలు జీలకర్ర వేసి దంచినప్పుడు అయితే చాలా మంచి వాసన, అద్భుతమైన వాసన. ఈ ఎల్లిపాయ జీలకర్ర ఏంటంటే మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా అట్లా కొంచెం కచ్చా పచ్చా ఉండేటట్టు నార్మల్గా చూడండి, ఇట్లా ఈ రేంజ్లో దంచుకుంటే మంచిగా ఉంటుంది. మరీ మెత్తగా దంచితే ఎల్లిపాయ తుక్కు తుక్కు అయిపోయి పేస్ట్ లాగా అయిపోయి మంచిగా ఉండదు. ఇట్లా దంచుకుంటే మంచిగా ఉంటుంది. తినేటప్పుడు మనకు అక్కడక్కడ పండు కింద పడితే కూడా మంచి అనిపిస్తుంది. ఎల్లిపాయ జీలకర్ర కూడా దంచేసిన. ఆహాహాహా, ఎంత మంచి వాసన వస్తుందో. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి పప్పుని చూద్దాం, ఇంకా కొద్దిసేపు అయితే పట్టుద్ది. ఆలోపు ఈ చింతపండు అయితే నానిపోయింది. ఈ చింతపండును పిసుకుతా. చారు కోసం నానబెట్టిన చింతపండును అయితే రసం చేసి పక్కన పెడతా. ఇది కొత్త చింతపండు కదా, అందుకు తెల్లగా ఉన్నది. పాతదైతే కొంచెం నల్లగా అవుతుంది. కానీ కొన్ని కొన్ని వంటలకి పాత చింతపండే బాగుంటుంది. ఈరోజు చారుకి అయితే నేను కొత్తది వాడుతున్నా. చారు అయితే చూడండి పిండిన తర్వాత ఇట్లున్నది. ఇప్పుడు దీనిలో కారపొడి వేస్తా. నేనైతే ఇట్లనే చేస్తా, మా సైడ్ వాళ్ళు కూడా ఇట్లనే చేసుకుంటారు. ఒకవేళ చింతపండు పుల్లగా ఉంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు, లేకపోతే తీయగుంటే వాటర్ తక్కువ కలుపుకోవాలి, కారం కూడా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇంత వేస్తాను. కొలతలలో చెప్పడం నాకైతే రాదు, నేను ఎట్లా చేస్తానో మీకు అదే చూపిస్తాను. ఇంకా నెక్స్ట్
ఉప్పు కూడా, ఉప్పు ఏమున్నది, ఒకవేళ తినేటప్పుడు తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మాత్రం చాలా కష్టం. ఉప్పు అని అంటారు, ఉప్పును చూసేసుకోవడం మంచిది. ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే ఉల్లిగడ్డలు. ఈ చారులో ఉల్లిగడ్డలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను కూడా కొంచెమే చారు అయినా కూడా పెద్ద ఉల్లిగడ్డ కోసి దానిని వేసేసిన. ఇప్పుడు దీనిలో నేను దంచిపెట్టిన ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ ఉంది కదా, కొద్దిగా ఈ చారులో కూడా వేస్తాను, కొద్దిగా పప్పులకి, లేదంటే వట్టి ఎల్లిపాయ ముద్దనైనా తాలింపులు వేసుకోవచ్చు, తాలింపులో కూడా వేస్తా. నేనైతే ఈ ఎల్లిపాయ జీలకర్ర దంచింది కూడా దీనినైతే వేస్తా. వేసి ఒక్కసారి ఇట్లా గట్టిగా పిసికితే ఇవన్నీ, ఈ ఉల్లిపాయ రసం, ఎల్లిపాయ జీలకర్ర రసం, ఇవన్నీ అయితే చారుకు మంచిగా పట్టుకుంటాయి. నేనైతే ఇట్లనే చేస్తా, టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చూపించే ఈ ప్రాసెస్లో పప్పు చారుని. ఇంకా దీనిలోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇట్లా పిసికేయచ్చు, కానీ కాకపోతే నేను పచ్చిమిరపకాయలు నూనెలే ఫ్రై చేస్తా. పిసికేసిన నెక్స్ట్ దీన్ని అయితే తాలింపు వేస్తా. చూడండి పప్పు అయితే ఎంత మంచిగా ఉడికిందో, దాదాపు 80% ఉడికింది. మంచిగా ఇట్లా విప్పినట్టుగా అయింది చూడండి పప్పు. మనం ఇట్లా ఉడకబెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ స్ట్రక్చర్ వస్తుంది. ప్రెషర్ కుక్కర్లో వేసినప్పుడు ఏంటంటే చాలా మెత్తగా అవుతుంది. ఇప్పుడు నేను ఎల్లిపాయ జీలకర్ర ముద్దను కూడా వేస్తాను. ఎల్లిపాయ జీలకర్ర వేసి ఒకసారి ఇట్లా కలిపి కొద్దిసేపు ఉంచితే ఎల్లిపాయ జీలకర్ర వాసన అంతా మంచిగా ఆ పప్పులని అయితే కలుస్తుంది. ఇంకా ఎల్లిపాయ కూడా మంచిగా ఉడుకుతుంది. ఇంకా నెక్స్ట్ కొద్దిగా పసుపు, ఇంకొక 5 minutes అయితే ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టిన ఒక 5 minutes తర్వాత ఇంకా మంచిగా ఉడికిపోతుంది. 5 నిమిషాల తర్వాత అయితే పప్పు ఇట్లా మంచిగా ఉడికింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం, కారం అనేది మనం తినే స్పైసీని బట్టి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ తినే వాళ్ళు తక్కువ. నేనైతే నార్మల్గా వేసిన, కాకపోతే కందిపప్పుకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. ఉప్పు కూడా వేస్తాను, రుచికి సరిపడే సాల్ట్. ఆల్రెడీ చారులోనే కరెక్ట్గా వేసిన, పప్పు కొంచెం తక్కువగా ఉన్నా ప్రాబ్లం లేదు. ఉప్పు, కారం, పసుపు, ఎల్లిపాయ ముద్ద ఇవన్నీ వేసి ఇట్లా కలుపుతారనైతే పప్పుల నుంచి వెళ్ళి మంచి వాసన వస్తుంది. ఒక 2 నిమిషాలు ఉంచి దించేస్తా. పప్పునైతే కిందికి దించేసిన. చూడండి పప్పు అయితే మంచిగా ఉడికింది. ఇంకా మెత్తగా కావాలనుకుంటే పప్పు దువ్వ బట్టి మనం ఇంకా రుద్దుకోవచ్చు ఇట్లా. కాకపోతే మరి మేమైతే మెత్తగా తినాం, ఇట్లా కొంచెం జస్ట్ ఇట్లా వక్కలు వక్కలుగా కనిపించేటట్టే తింటాం. అందుకోసం అని ఇంకా ఆ రేంజ్ వరకే ఉడకబెట్టిన, జస్ట్ ఇట్లా గంటెతో ఇట్లా అంటాను అంతే. మెత్తగా కావాలనుకుంటే దాంతో అట్లా అనుకుంటే సరిపోయి. ఇప్పుడైతే పప్పు చారు రెండు తాలింపు పెడతా ఒకటేసారి. ఫస్ట్ అయితే పప్పు తాలింపు పెడతా. దానికోసం ఇట్లా ఇలా నూనె అయితే కొద్దిగా వేడి చేసుకుంటాను. పప్పుకైతే తక్కువనే పట్టుద్ది ఆయిల్. ఇంకా ఇది ఆయిల్ మాది కళ్ళు ఉందనుకుంటారు కావచ్చు మీరు చూసి. ఇది ఏంటంటే పల్లి నూనె, ప్యూర్ పల్లి నూనె. నూనె అయితే వేడైంది. ఇప్పుడు ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, ఎల్లిపాయలు, నెక్స్ట్ ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు,
పప్పు అయితే తాలింపు అయిపోయింది. నెక్స్ట్ చారు. నెక్స్ట్ చారు కోసం మళ్ళీ ఆయిల్ పోస్తున్నా. కాకపోతే కొంచెం చారుకి అయితే నూనె ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. ఇంత పోసిన నేనైతే. ఇదైతే వేడైంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఇంకా నెక్స్ట్ కొన్ని మెంతులు, పచ్చిమిర్చి, ఒక 2 ఎల్లిపాయలు కాదు, ఎండుమిర్చి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వెల్లిపాయ ముద్ద. మా చెట్టు కళ్యామాకు. ఈ చార్ల కళ్యామాకు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి వాసన, తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే కళ్యామాకు అయితే నేను ఎక్కువ వేసిన. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇది మెంతులు, జీలకర్ర పొడి, వేయించిన మెంతులు, జీలకర్ర పొడి. కొంచెం మెంతులు వేసిన కూడా ఇది వేస్తేనే చారుకైతే మంచి వాసన, మంచి రుచి కూడా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా పసుపు. ఇవన్నీ నూనెలో ఫ్రై అవుతాయంటేనైతే ఎంత మంచి వాసన వస్తుందంటే చాలా ఎక్సలెంట్ వాసన వస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ చార్లో కలిపేస్తా. చూడండి చారు అయితే ఎంత మంచిగా కనిపిస్తుందో. పప్పు చారు రెండైతే రెడీ అయినాయి. పప్పు చారు వేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ అప్పడాలు లేకుండా పప్పు చారు తినడం అయితే చాలా కష్టం. మా మౌలి గారికి అయితే కంపల్సరీ అప్పడాలు కావాలి. అందుకోసమని ఇప్పుడైతే కొన్ని అప్పడాలు కాలుస్తా. ముందైతే ఈరోజు నేను చేసిన వంటలు మా మౌలి గారికి పెడతా. మౌలి గారు ఆయన తిని ఎట్లున్నదో చెప్తాడు. చారు మీరే పోసుకోండి మౌలి గారు. అందుకే నీకోసమనే చేసిన అప్పడాలు కూడా. ఇవాళ శనివారం స్పెషల్ పప్పు చారు, పాపడం, ఇంకా మామిడికాయ పచ్చడి కూడా. పప్పు చారు మామిడికాయ పచ్చడితోనైతే చాలా ఎక్సలెంట్ ఉంటుంది కాంబినేషను. చాలా రోజుల తర్వాత పచ్చడి కూడా అయిపోయింది. ఎండాకాలం అయితే వచ్చిందంటే రోజు పచ్చడితో తినేది. ఉల్లిగడ్డ కూర, పచ్చడి బాగా ఇంట్రెస్ట్ నాకు బాగా. నిజమే, తెలంగాణ వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఊళ్ళల్లో ఉండే వాళ్ళైతే ఇంకా ఎక్కువగా సమ్మర్ వచ్చిందంటే పప్పు చారు పచ్చడ ఇలాంటి కూరలు అయితే ఎక్కువ చేసుకుంటాం. బాగుందా? నిజంగా చెప్తానవా కెమెరా ముందు నటిస్తానవా? మంచిగా ఉందా? థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కూడా తినేస్తా. వేడి వేడి అన్నం, పప్పు చారు. నిజంగా చాలా ఆకలి అవుతుంది. మార్నింగ్ చాలా లైట్ బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఏంటంటే బ్రెడ్, అందుకే అది ఎప్పుడో అరిగిపోయింది. ఆకలి అవుతుంది. పప్పు చారు. ఇది ఒక కొత్త రుచి. మౌలి గారు చెప్తాడు పాపడాలకు పచ్చడ. చారు అయితే మంచి వాసన వస్తుంది. నిజంగా నేను చెప్పుకుంటే గొప్ప అని అనుకుంటారు, కానీ మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి. నిజంగా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. చారు అద్దుకున్నా పచ్చడి అద్దుకున్నా అనుకో మంచిగా ఉంటుంది. నిజంగా చాలా సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా దొరికితే మన పంట పప్పు అంటే పండించిన కందులది పప్పు, పెసర్ల పప్పు అలాంటివి వాడతానైతే ఇంకా మంచిది. ఈ పప్పును నా కోసం పట్టించి పంపినందుకు కళ్యాణి వాళ్ళ మమ్మీకి థ్యాంక్ యూ. ఈ వీడియో వాళ్ళు చూస్తారు తప్పకుండా.
వెరీ వెరీ థ్యాంక్ యూ. రుచికరమైన ఇంకా సింప్లీ అండ్ టేస్టీ పప్పుచారుతో అయితే భోజనం చేసి బయటకు వచ్చిన. నిజంగా ఈరోజు మా పప్పుచారు అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది. మంచిగా కడుపు నిండా అయితే భోజనం చేసేసిన. మీలో ఎవరైనా వీలైతే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో పప్పుచారు అయితే వేసుకోండి. నిజంగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకొక అద్భుతం ఏంటంటే ఇప్పుడు ఒక దిక్కేమో ఎండ వేడి ఇంతకు ముందు వరకు, కానీ సడన్గా నేను ఇట్లా బయటకు వచ్చేసరికి మొత్తం ఆకాశంలో మబ్బులు వచ్చినాయి. మొత్తం ఆకాశంలో నల్లటి మేఘాలు, ఇంకొక వైపు ఎండ. ఏందో విచిత్రంగా ఉన్నది ఇవాళనైతే వాతావరణం. ఇప్పుడు వానదేవుడు వస్తాడో మరి ఏం చేస్తాడో తెలియదు, కానీ మొత్తం నల్లటి మేఘాలు అయితే వచ్చినాయి. కొంచెం చల్లటి గాలి అయితే వస్తుంది, మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే. చూసిల్లు కదా ఫ్రెండ్స్, మా తెలంగాణ వాళ్ళు ఎంతో ఇష్టంగా మంచిగా చేసుకునే పప్పుచారు రెసిపీని అయితే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. బై బాయ్, టేక్ కేర్.